హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే అపోలో ఫిష్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అదైతే ఈరోజు డిన్నర్లోకి అని చెప్పి మమ్మీ ఫ్రై చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఫిష్ని మేమేం కట్ చేయలేదు, అలా పెద్దగా ఫిష్ ఉంది, దాన్నే మ్యారినేట్ చేసి పెట్టాము. దాన్ని ఇప్పుడు ఫుల్గా ఫ్రై చేద్దామని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నారనమాట. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఈ ఫిష్ కొంచెం విరిగిపోతూ ఉంది, పీసెస్గా అయిపోతుంది అని చెప్పి మమ్మీ ఏం చేశారంటే ఆ మ్యారినేట్ చేసిన దాన్నే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశారు. అవన్నీ కలిపి చక్కగా తవా మీద పెట్టేసి ఫ్రై చేస్తున్నారు. సిమ్లో పెట్టి కొంతసేపు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తక్కువ మసాలాలు వేసి మేము మ్యారినేట్ చేసాము, ఎందుకంటే మా బాబు కోసం కదా మెయిన్గా చేస్తూ ఉంది అని చెప్పి. స్పైసీగా ఉంటే తను తినడనమాట. అందులోనూ మనం క్యాస్ట్ ఐరన్ తవా అండ్ కడాయి యూజ్ చేస్తే ఏదైనా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను బయటికి వెళ్తూ కూడా హెయిర్ అయితే సెట్ చేసుకుంటూ ఉన్నాను. మీకు చూపిస్తాను. నేను ఇక్కడ అగారో వాళ్ళది హెయిర్ వాల్యూమైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను జస్ట్ హెయిర్ వాష్ చేసుకుని 70% టవల్ డ్రై అయిన తర్వాత హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానంటే, నాది చాలా పల్చటి జుట్టే, బట్ పార్టీషన్స్ లాగా పెట్టుకుంటే మనకి మనం సెట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా మనం సెట్టింగ్ టైం ఎక్కువ లేకుండా మంచిగా స్టైల్ చేసుకోవాలంటే మీరు ఈ వాల్యూమైజర్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను పార్టీషన్స్ లాగా చేసి సైడ్ వన్నీ కూడా క్లిప్స్ పెడుతున్నాను. క్రౌన్ ఏరియాలో కూడా కొంచెం హెయిర్ తీసి పైన క్లిప్ పెట్టేశాను అనమాట. ఒక్కొక్క పోర్షన్ తీసుకొని నేను చక్కగా స్టైలింగ్ చేసుకుంటాను. మనకి ఇది డ్రైయర్ కమ్ స్టైలర్ అనమాట, 1 స్టెప్ స్టైలర్ అని చెప్పొచ్చు ఈజీగా అయితే. దీంట్లో ఏంటంటే మనకి 3 సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఈ వాల్యూమైజర్ చూపించేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలా చేసుకుంటున్నానో చూడండి. ఇక్కడ యాంటీ స్కాల్టింగ్ టిప్ ఉంది కదా, అది పట్టుకొని చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ అలా కూమ్ చేసినట్టు చేస్తూ ఆ టిప్ పట్టుకొని ఇలా తిప్పితే మనకి వేవీ కావాలంటే వేవీ లాగా చేసుకోవచ్చు, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్, అలా మన హెయిర్కి తగ్గట్టు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక్కొక్క పార్టీషన్ తీసి చేస్తూ ఉన్నాను. నాది యాక్చువల్గా పల్చటి హెయిర్ కాబట్టి ఎక్కువ పార్టీషన్స్ చేయకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు చూపించాలని చెప్పి నేను అన్ని పార్టీషన్స్ చేశాను. ఇప్పుడు చూసాను నేను హెయిర్ స్టైల్ చేసింది ఎలా ఉందో, ఇటు పక్కనది ఎలా ఉందో చూసారు కదా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పార్టీషన్ కూడా చేసుకుంటున్నాను. మీరు ఏ టైప్ హెయిర్కైనా చేసుకోవచ్చు అండి. సిల్కీ హెయిర్కి చేసుకోవచ్చు, వేవీ హెయిర్కి, కర్లీ హెయిర్కి. మనకి ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా కనిపిస్తుంది స్టైలింగ్ చేస్తే. నాది సన్నటిది కాబట్టి అండ్ అందులోనూ సిల్కీ కదా, అయినా కూడా నాకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీరు చేసుకుంటే మనకి చక్కగా సలూన్లోకి వెళ్ళి చేసుకున్నట్టే అనిపిస్తుంది. సలూన్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ పార్టీషన్ తీసుకొని చేస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ నాకు 3 పార్టీషన్స్ చేస్తే సరిపోతుంది. అండ్ నా హెయిర్ ఎంత వాల్యూమ్గా బౌన్సీగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎలాంటి పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు ఆన్లో ఉంటే ఎక్కువ హీట్ అయిపోయి మన హెయిర్ డ్యామేజ్ అయిపోతుందని చెప్పి అనుకుంటారేమో, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. ఎక్కువ హీట్ అయితే మీరేం కంగారు పడాల్సిన అవసరమే లేదు. నా హెయిర్ చూసారా, నాకు చాలా బాగా నచ్చుతుంది. మంచిగా బౌన్సీగా వాల్యూమ్గా కనిపిస్తుంది. నాది పల్చటి హెయిర్ అని చెప్పాను కదా, బట్ మీరు ఇక్కడ చూస్తే పల్చటి హెయిర్లా అనిపిస్తుంది అసలు మీకు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నా హెయిర్లో షైనింగ్ కూడా అనిపిస్తుంది. సలూన్లో కూడా నాకు ఎందుకోనంటే ఇంత బాగా అయితే రాలేదు. ఇట్స్ రియలీ డామ్ గుడ్ ప్రోడక్ట్. మీరు ఎవరైనా ఇలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి ఇంట్లోనే అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సలూన్కి వెళ్ళి వేలకు ఖర్చు పెట్టుకోవద్దు, ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు. నేను చెప్పాను కదా ఇది అగారో వాళ్ళ ప్రోడక్ట్ అని చెప్పి. దీనికి మనం ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఆఫ్ మోడ్లో ఉంది. నేను రైట్కి తిప్పగానే ఇది ఫస్ట్ సెట్టింగ్ అనమాట, లో టెంపరేచర్ హై స్పీడ్. సెకండ్ వచ్చేసరికి మీకు మీడియం టెంపరేచర్ లో స్పీడ్ ఉంటుంది. అలాగే మనకి థర్డ్ వచ్చేసరికి హై టెంపరేచర్ హై స్పీడ్ అనమాట. మీకు ఎలాంటి టెంపరేచర్ మీద కావాలో ఆ 3 సెట్టింగ్స్లో మీ హెయిర్ని బట్టి చూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ బ్రష్కున్న బ్రిజిల్స్ వచ్చేసరికి నైలాన్ పిన్ బ్రిజిల్స్ విత్ రౌండ్ టిప్స్తో అనమాట. మనకి 360 డిగ్రీ ఎయిర్ ఫ్లో వెంట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చిక్కులు కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ యాంటీ స్కాల్డింగ్ టిప్ గురించి నేను చెప్పాను కదా, నేను చేసేటప్పుడు కూడా మీకు ఎలా యూజ్ చేయాలో కూడా చూపించాను. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన స్టైలింగ్కి.
ఓవెల్ షేప్ బ్యారెల్ మన హెయిర్కి రౌండ్ ఎడ్జెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈజీగా మనం స్టైల్ చేసేసుకోవచ్చు అనమాట. ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ పెట్టుకొని. అండ్ ఇది 1200 వాట్ హెయిర్ డ్రయర్ అండి. అండ్ దీనికి 360 డిగ్రీస్ వరల్డ్ పవర్ కార్డ్ కూడా వచ్చిందనమాట. ఇది ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పవర్ కార్డ్ కూడా చూసారా మనకి ఎంత పెద్దగా వచ్చిందో. సో చిన్న చిన్నగా వస్తే మనకి ప్రాబ్లం, కానీ ఇలా పెద్దగా వస్తే మనకి ఈజీగా చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చిన్నగా ఉంటే మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఈ పవర్ కార్డ్ అనేది ప్లగిన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ యూ కెన్ నోటీస్ దట్ వైర్ ఎంత పెద్దగా ఉందో. సో మనకి ఇట్లా హ్యాండీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. నాకైతే ఈ ప్రోడక్ట్ నిజంగా చాలా నచ్చింది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ దీనిలో చెయ్యకూడని పని ఏంటంటే ఇది తీసుకెళ్ళి మనం వాటర్లో ముంచొద్దు, అలా చేస్తే పాడైపోతుంది అనమాట. అండ్ ఐఎమ్ లవింగ్ దిస్ ప్రోడక్ట్. సో ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇది చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. వీక్ డే మధ్యలో ఎప్పుడో తీసుకొచ్చారు నైట్ నా హస్బెండ్. సో మమ్మీ అయితే క్లీన్ చేసేసి మ్యారినేట్ చేసేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే వీక్లో ట్వైస్ కానీ థ్రైస్ కానీ నాన్ వెజ్ తింటాము. మా బాబుకి ఎక్కువ ఇష్టం కాబట్టి ఇలా 3 times తెచ్చుకుంటున్నాము. అంతకు ముందైతే జనరల్గా వీక్లీ వన్సే తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా ప్రాన్స్ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి ఫిష్ కానీ మధ్యలో అయితే తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. మేము ఈరోజు ఒకవేళ కనుక ఈరోజు ట్యూస్డే తెచ్చుకున్నాం అనుకోండి, వెన్స్డేనే కుక్ చేసేస్తాము. ఎక్కువ రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టము. ఏదైనా దొరకంది అంటే ఫిష్ అంటే ఓన్లీ వీకెండ్సే మాకు వెళ్ళి తెచ్చుకోవడానికి అవుతుంది కాబట్టి అది ఒక 3-4 days అలా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని తింటాం. ఈ చికెన్ మటన్ ఇవంటే ఈజీగా దొరికిపోతుంది కాబట్టి ముందు రోజు తీసుకొచ్చుకొని మ్యారినేట్ చేసుకొని నెక్స్ట్ డే అయితే వండేస్తాము. ఇక్కడైతే చక్కగా మొత్తం మసాలాలు పట్టించేసేసి ఈ గ్లాస్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉన్నాము. కేజీ చికెన్ అనమాట. ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ కావాలంటే కర్రీ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మ్యారినేట్ చేసి పెట్టారు. చూస్తుంటేనే టెంప్టింగ్ అనిపిస్తుంది. మ్యారినేషనే మంచిగా కారం ఎక్కువ వేసి మ్యారినేట్ చేయమన్నాను. నాన్ వెజ్ కర్రీస్లో మనకి కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, ఏమి నార్మల్లోనే పెడుతూ ఉన్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే మేము యూజ్ చేసేస్తాం కదా, అందుకని చెప్పి. అండ్ ఈ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలా సర్దుకున్నాము అనేది చూపిస్తాను. డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదండి, జస్ట్ నా ఫ్రిడ్జ్ ఎలా ఉంది ముందు ఎలా సర్దుకుంటానో చూపిస్తాను. మీరు చాలా వీడియోస్ చూసుంటారు, అలా ఉండదేమో నా వీడియో. మేబీ నాకు ఎలా ఉందో అలాగే, ఎలా సర్దుకుంటున్నానో అలాగే చూపిస్తాను. మీకు చూపిస్తానని చెప్పి నేను ఏవేవో ఆర్గనైజర్లు కొనేసి అలా అయితే నేను చేయట్లేదు. అండ్ మా ఫ్రిడ్జ్ బ్రాండ్ వచ్చేసరికి ఎల్జీ రిఫ్రిజిరేటర్ అండి. ఇది 655 liters అనమాట. సో ఇప్పుడు సరదాకు ముందు నా ఫ్రిడ్జ్ ఇలా ఉంది. మోస్ట్లీ నేను నీట్గానే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను, కానీ మీకు ఎప్పుడు చూపించలేదు. బట్ రీసెంట్ వీడియోస్లో నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, మీ ఫ్రిడ్జ్ చూపించండి అని చెప్పి. సో అందుకని చూపిస్తున్నాను. ఫస్ట్ డీప్ ఫ్రీజర్ ఉంది కదా, అందులో అన్నీ కూడా తీసేసి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. రీసెంట్గానే క్లీన్ చేసాం, అందుకే జస్ట్ వైప్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ మా దాంట్లో అంటే స్టాక్ పెట్టేసి కింద మట్టి మురికిగా అలా ఏం అవ్వలేదన్నమాట. సో జస్ట్ ఒక క్లాత్ పెట్టేసేసి మొత్తం తుడిచేసేసిన తర్వాత సర్దుతాము. ఫస్ట్ ఒక సైడ్ది ఫ్రీజర్ చూపిస్తాను, దాని తర్వాత ఇంకోటి తీసి అది క్లీన్ చేసి అది సర్దేస్తామన్నమాట, స్టెప్ బై స్టెప్ లాగా. సో ఇక్కడైతే అన్నీ కూడా తీసేసాం, నేను మమ్మీ కలిపేసేసి. సో ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాం. దీనిలో ఎన్ని కంపార్ట్మెంట్స్ అంటామా, ఓకే 1 2 3 4 కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. అండ్ కింద ఏమో ఒక బాస్కెట్ లాగా వచ్చిందనమాట. దీనిలో జనరల్గా నేను ఫ్రీజర్లో ఎక్కువ ఏం పెడతానంటే అప్పడాలు, వడియాలు, ఉప్పు మిరపకాయలు, స్వీట్ కార్న్, అటుకులు, వడియాలు, చాక్లెట్స్, బటర్ ఇవన్నీ కూడా ఇందులోనే పెడతాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రోజన్వి ఏమైనా ఉంటాయి కదా అవి కూడా. ఈ అప్పడాలు ఇవన్నీ ఎందుకు పెడతానంటే బయట పెడితే పురుగు పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి డీప్ ఫ్రీజర్లో పెడుతున్నాను. చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట. ఇది తీసి మనం ఆయిల్లో వేసినా కూడా ఆయిల్ ఏం చిందట్లేదు. అదే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి డీప్లో కాకుండా అందులో పెడితే చిందుతుందనమాట. అది నేను నోటీస్ చేసింది. ఇంకా ఐస్ క్రీమ్, కేక్ అవన్నీ కూడా పెట్టాను. మొత్తం సర్దిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను. ఇటు సైడ్ది కూడా సర్దేసి సో ఉన్నవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట.
తీసేసి మెల్లగా సర్దేసి అన్నీ చూపిస్తాను. నా ఫ్రిడ్జే మీకు ఒక ప్యాంట్రీ లాగా అనిపిస్తుందేమో, బట్ నాకు ఆప్షన్ లేదండి. నా కిచెన్ మీకు పెద్దగా కనిపించవచ్చు కానీ అల్మిరాస్ ఎక్కువ ఇవ్వలేదు. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అండ్ దాంతోపాటు పురుగు పడుతుందని చెప్పాను కదా, అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో ఒక 2 బాస్కెట్స్ ఉండే అనమాట నాకు. సో ఒక బాస్కెట్లో అన్నీ కూడా నేను గ్రాసరీస్ పెట్టుకుంటాను. గ్రాసరీస్ అంటే ఇంకా డబ్బాలో ఫిల్ చేసేసి మిగిలిపోయి ఉంటాయి కదా, సో మిగిలిందంతా కూడా నేను ఇలా పౌచెస్కి క్లిప్స్ పెట్టేసేసి అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటాను. మినపగుళ్ళు, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, మ్యాగీతో సహా అన్నీ కూడా ఇలా ఒక బాస్కెట్లో పెట్టేస్తాను. డబ్బాల్లో వేసి మిగిలినవి పెడతానమాట. అండ్ ఎక్స్ట్రా ఉన్నవి కూడా పెట్టేస్తాను. దాని తర్వాత ఒకటి కూరగాయల బాస్కెట్. నేను సపరేట్గా ఒక్కొక్క కూరగాయలు పెట్టడానికి ఒక్కొక్క బాస్కెట్ లాగా నేను ఏమలా కొననండి. అసలు ఫ్రిడ్జ్లో ఈ బాస్కెట్ ఇచ్చిందే ఫ్రూట్స్ కోసం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం. అందుకని చెప్పి నేను అన్నీ కూడా ఇలా పెట్టుకుంటాను. నాకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. దానికి సపరేట్ బాక్స్ పెట్టాలంటేనే నాకు చాలా కష్టం. అన్నీ నేను ఇలా సర్దుకుంటాను. ఒక్కొక్కసారి నేను ఈ నెట్ బ్యాగ్స్ లాంటి జూట్ నెట్ బ్యాగ్స్ లాంటివి ఉంటాయి కదా, ఒక్కొక్కసారి అవి యూజ్ చేస్తాను, లేకపోతే ఇలాగే పెట్టేస్తాను. కాకపోతే ఇలా నేను ఆకుకూరలు ఇవన్నీ ఒలుచుకొని పెట్టుకుంటాను కదా, అవి సపరేట్ కంటైనర్స్లో పెట్టుకుంటాను అనమాట. తోటకూర కానీ, కొత్తిమీర, కరివేపాకు ఇవి మాత్రం అన్నీ క్లీన్ చేసుకొని సపరేట్గా పెట్టుకుంటాను. అంతే తప్ప వంకాయలకు ఒక బాక్సు, బెండకాయలకు ఒక బాక్సు, దొండకాయలకు ఒక బాక్సు అలా పెడితే నా ఫ్రిడ్జ్ వాటికే మొత్తం సరిపోతుంది. సో టిష్యూస్ వేసి పెట్టేశాను, పాడవకుండా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఈ డబ్బాలు ఎక్కడ కొన్నారు, ఈ గ్లాస్ కంటైనర్స్ ఎక్కడ కొన్నారో అని మీరు అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది, ఐకియా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా. సో నేనైతే ఐకియాలో తీసుకున్నాను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మా ఇంటికి ఐకియాకి చాలా దూరం. నేను వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు చక్కగా ఆన్లైన్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా డెలివర్ చేసేస్తారు. సో ఇది కూడా తోటకూర అనమాట. దాని ఇవి ఉంటాయి కదా వేర్లు, అంతవరకు మట్టితో ఉన్నవన్నీ కూడా కట్ చేసేసి చక్కగా క్లీన్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకున్నాను. వాటర్తో ఏం క్లీన్ చేయలేదు నేను. వాటర్తో క్లీన్ చేస్తే మనకి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ మట్టంతా దులిపేసి కింద వేర్లు కట్ చేసేసి ఇలా స్టోర్ చేసుకుంటాను. అండ్ పచ్చిమిర్చి అన్నిటికీ టిష్యూ పెడతాను. టిష్యూ పెట్టకపోతే పాడైపోతాయి, యూ ఆల్ నో కదా. తర్వాత కరివేపాకు ఒకటి, కొత్తిమీరకు ఒకటి. యాక్చువల్గా అంతకుముందు నేను ఒక బాక్స్ చూపించాను ప్లాస్టిక్ది, 3 పార్టీషన్స్ ఉండే బాక్స్. ఆ బాక్స్లో ఏంటంటే పెడుతుంటే 3 ఒక దానిలో పెట్టుకోవచ్చు కానీ కుళ్ళిపోతున్నాయి, ఊరికే మాయిశ్చర్ ఫామ్ అవుతుందన్నమాట. అందుకే ఈ గ్లాస్ కంటైనర్స్లో పెట్టుకుంటే నాకు బాగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇవంతా కూడా చక్కగా క్లీన్ చేస్తాం. దీంట్లో ఎన్ని ఉన్నాయి అన్నమాట, ఎన్ని ఉన్నాయి, 1 2 3 అల్మిరాస్ లాగా ఉన్నాయి. 2 బాస్కెట్స్ ఉన్నాయన్నమాట. ఒక బాస్కెట్లో మీకు చెప్పినట్టు లెఫ్ట్ ఓవర్ గ్రాసరీస్ అవి, ఒక బాస్కెట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంకా ఈ కంపార్ట్మెంట్స్ లాంటి వాటిలో ఈ అల్మిరాస్ లాగా ఉన్న వాటిలో అయితే సో నేను పచ్చిమిర్చి, కరివేపాకు ఇందాక చూపించాను కదా అవి. ఈ స్టీల్ బాక్సెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి అండ్ మ్యారినేట్ చేసుకున్న చికెన్, మటన్ అవన్నీ ఉంటాయి కదా అవి, పాలు, సో లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఏమైనా ఉంటే అవి అలా పెట్టుకున్నాను అనమాట. సో కొంతమంది బేకింగ్ సోడా కూడా వేసి పెడుతూ ఉంటారు ఏదైనా బ్యాడ్ ఆర్డర్ వస్తే అని చెప్పి. నేను అంతవరకు కూడా ఉంచను, మోస్ట్లీ క్లీన్ చేసేస్తూ ఉంటాను. అండ్ తర్వాత ఎగ్ బాక్స్, తర్వాత ఇడ్లీ రవ్వ కూడా, గోధుమ పిండి కూడా నేను పైన టప్పర్వేర్ బాక్స్లో పెట్టాను. కూల్ డ్రింక్స్ ఉంటే పెట్టాము. ఈ మధ్య కూల్ డ్రింక్స్ తాగట్లేదు, అవి తెచ్చి ఎన్నో రోజులైనాయి, అలాగే ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో. సో ఇది నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చెప్పండి. సైడ్ వేమి నేను సర్దలేదు ఎక్కువగా, ఎందుకంటే మొన్నే సర్దానని చెప్పాను కదా, ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటాను కాబట్టి నేను సైడ్ డోర్స్లోవి ఎక్కువగా సర్దలేదనమాట. ఇవి చాక్లెట్స్, ఇవి ఐస్ మేకర్ చేసేది. అండ్ ఇక్కడేమో నా ఉప్తన్ పౌడర్ అవి పెట్టుకున్నాను, అది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఈ పైన ఉన్నవన్నీ కూడా అప్పడాలు, వడియాలు, నెయ్యి, కొంచెం బటరు, అటుకులు అండ్ వడియాలు, అప్పడాలు
అండ్ వీటిలో ఈ డీప్ ఫ్రీజర్ కింద దాంట్లో ఏం పెట్టానంటే బాసుమతి బియ్యం, మైదా, శనగపిండి ఇవి ఎక్కువ యూజ్ చేయను కదా, మైదా శనగపిండి, అందుకే డీప్ ఫ్రీజర్లో పెడితే ఎక్కువ ఫ్రెష్గానే ఉంటాయి కదా అని చెప్పి. సో ఈ గ్రాసరీస్ అన్నీ మీకు ఇందాక చూపించాను కదా. మళ్ళీ ఇది ఈ సెకండ్ బాస్కెట్లో ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవి కూడా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటాం, కానీ ఒకేసారి తీసుకొచ్చేసి స్టాక్ అప్ అయితే చేసుకోము. అండ్ తర్వాత ఇక్కడ ఇందాక నేను అన్నీ సర్దినివి, ఇవి లెఫ్ట్ ఓవర్స్ని, ఇది అనమాట నా ఫ్రిడ్జ్. సైడ్ డోర్స్లో ఏమీ సర్దలేదు. పైన ర్యాక్లో అయితే అన్ని టైప్ ఆఫ్ గరం మసాలాలు, కసూరి మేథీలు అవన్నీ. సెకండ్ దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. థర్డ్ దాంట్లో సో కొన్ని ర్యాండమ్ స్పైసెస్ లేకపోతే పప్పు దినుసులు ఉన్నాయి. లాస్ట్ దాంట్లో మీకు సరిగ్గా చూపించలేదు, పచ్చళ్ళు ఉన్నాయండి లాస్ట్ సైడ్ డోర్లో. రకరకాల పచ్చళ్ళన్నీ కూడా గ్లాస్ కంటైనర్స్లో పెట్టేసుకున్నాను. ఫ్రెష్గా ఉంటాయి కారం పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడితే. అండ్ దట్స్ ఇట్ నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చాలా సింపుల్గా చేసుకుంటాను. అండ్ తీసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉండేలా పెట్టుకుంటాను అనమాట. సో కాస్ట్ ఎంత పడిందంటే నా ఫ్రిడ్జ్ది నాకు యాక్చువల్గా ఇప్పుడు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. నేను లింక్ ఉంటే కనుక పెడతాను. నాకు తెలిసి అరౌండ్ 70,000 పడింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత ఉందో తెలియదండి. అది కూడా నేను ఆఫర్లో కొనుక్కున్నాను లాస్ట్ టైం దీవాళీకు దసరాకు. లాస్ట్ ఇయర్ కూడా నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ బట్ మంచి డీల్లో కొనుక్కున్నాను. ఇప్పటి వరకు అయితే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు. సో దీని వారంటీ వచ్చేసి ఆగండి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను. సో దీన్ని వారంటీ 10 year వారంటీ ఉంది కంప్రెసర్కి అనమాట. అండ్ ఇది 3 star రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ అండి. అండ్ ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇది కన్వర్టబుల్ కాదనమాట. అది నా ఫ్రిడ్జ్ గురించి వీడియో షార్ట్గా చెప్పేశాను. ఎక్కువ డ్రాగ్ చేస్తే బోర్ ఫీల్ అవుతుందని చెప్పి నేను ఎక్కువ డ్రాగ్ చేయలేదు. అండ్ కొన్ని నేను ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను కావాల్సినవి. నెయిల్ రిమూవర్, నా దగ్గర ఎక్కువ నెయిల్ పెయింట్స్ ఉంటాయి కాబట్టి రిమూవర్ కూడా కావాలి. అండ్ కొన్ని కాటన్ వైప్స్ అండ్ కొన్ని మేకప్ రిమూవర్ వైప్స్ కూడా తెప్పించుకున్నాను. ఈ మధ్య కొన్ని వీడియోస్కి నాకు మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా నాకు మేకప్ అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ ఏం చేస్తాం, నా డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి అందరూ అదే అంటూ ఉన్నారనమాట. అది కవరప్ చేయడానికి లైట్గా మేకప్ వేసుకున్నప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా వైప్స్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు, ట్రై చేయాలి. సో నేను మెయిన్లీ యూజ్ చేసేది లిప్స్టిక్స్. మీరు చూసారు కదా, ఐ లవ్ లిప్స్టిక్స్. అండ్ తర్వాత నేను ఆ రోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను అనమాట. అప్పుడు మమ్మీ అయితే నేను వర్క్ చేస్తూ ఉండగా ఉప్తన్ ఫేస్ మాస్క్ అయితే పెడుతూ ఉన్నారు. నేను ఎక్కువగా అంటే అప్పుడప్పుడు పెట్టుకుంటాను, కానీ వర్క్ చేస్తున్నప్పుడు అయితే నా వల్ల కాదు, ఇలాంటివి ఏమి నేను చేసుకోలేను. అందుకే మమ్మీ అయితే పెడుతూ ఉన్నాను. ఫేస్ చాలా బాగా పాడైపోతుంది. రోజు డస్ట్లో వెళ్ళొసి వస్తాను కదా, బయట పొల్యూషన్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, దుమ్ము ధూళి. అందుకని చెప్పి ఫేస్ మాస్క్ అయితే పెట్టారు. అండ్ ఇది ఈవినింగ్ అరౌండ్ 6-6:30 నా హస్బెండ్ ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తూ ఆ ప్లేస్లో కాజు పకోడీ చాలా బాగుంటుందంట. లాస్ట్ టైం కూడా ఎప్పుడో మీకు చూపించినట్టున్నాను తెచ్చినప్పుడు. అండ్ ఇది బాదం హల్వా. ఈ రెండు తీసుకొస్తే స్నాక్స్ లాగా ఇలా పెట్టుకొని ఇంకా మేము టీవీ చూస్తూ తిందాం కదా అని చెప్పి కూర్చుని ఉన్నాము. అండ్ బయట క్లైమేట్ ఎంత చల్లగా ఉంటుందోనండి, అసలు మెయిన్ డోర్ తీయడానికి లేదు, ఏ విండో కూడా తీయడానికి లేదు, అంత చల్లగా ఉంటుంది. అండ్ ఏదైనా ఇలాంటి వెరైటీ స్నాక్ తీసుకొస్తే మా బాబు తినటానికి ఎంత మారం చేస్తాడో, అదే చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్లు కానీ ఉంటే హ్యాపీగా తినేస్తాడు. నేనైతే ఈ స్నాక్స్ తింటూ నా ఫేవరెట్ వ్లాగ్ చూస్తూ ఉన్నాను. యూనో కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను ప్లాన్ డి వ్లాగ్స్ అని, తనది చూస్తున్నాను. తను ఎంత క్రియేటివ్ అనండి. ఇప్పుడు 1 minute వీడియో మొత్తంలో 1 minute కూడా బోర్ కొట్టదు నాకు తనది. సో తన బ్లాగ్ చూస్తూ ఇక్కడ స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కొంతసేపు అలా ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ ఉన్నాము. మా బాబు ఇంట్లో ఉన్నాడంటే మనం ఒక పక్క నుంచి సర్దుతూ ఉంటాము, ఇంకో పక్క నుంచి అన్నీ తీసి సైకిల్ ఉన్న ప్లేస్లో నుంచి తీస్తాడు, ఒక 2 నిమిషాలు ఆడతాడు, పక్కన పెట్టేస్తాడు, పెయింటింగ్ వేసుకుంటాడంటాడు, తీసుకుతాడు, కలర్స్ అన్నీ ఎలా పడితే అలా పడేస్తాడు, బుక్స్ అన్నీ. అండ్ మళ్ళీ ఇంకోటి ఏదో కనిపిస్తుంది దాంతో ఆడుతూ ఉంటాడనమాట. చెప్పి నా నోరు పోతుంది, కానీ పిల్లలు అయితే మారండి. సో ఇది నెక్స్ట్ డే
ఇక్కడైతే చికెన్ మ్యారినేట్ చేశాం కదా, అదైతే మమ్మీ కుక్ చేస్తూ ఉన్నారనమాట. మీకు రెసిపీ చాలానే సార్లు చూపించాను, చెప్పి చెప్పి బోర్ కొడుతుంది, అందుకే నేను రెసిపీ అయితే చెప్పట్లేదు. అండ్ మీరందరూ ఏం స్పెషల్స్ చేసుకున్నారు వీకెండ్కి చెప్పండి. అండ్ ఇంకా ఏం చెప్పాలనుకున్నాను, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను మమ్మీ కలిసి కోటికి వెళ్ళాము, ఏమేమి షాప్ చేసామో అది అంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానమాట. సో మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసి కుక్ చేస్తున్నాము. కర్డ్ ఎందుకు మిక్స్ చేస్తారు అని చెప్పి లాస్ట్ వీడియోలో నేను చెప్పలేదు కదా, ఫిష్లో నీసు వాసన రాకుండా ఉంటుందంట కర్డ్ కలిపితే ఫిష్లో. అది నేను మమ్మీని అడిగాను అనమాట, అడిగితే చెప్పారు. సో చికెన్లో కూడా ఎక్కువ కర్డే మిక్స్ చేశారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది పీస్, తెలుసా మీకు. ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు అంత మెత్తగా ఉంటుంది, ఎందుకంటే మేము ముందు రోజే మ్యారినేట్ చేసాం కాబట్టి మంచిగా కర్డ్తో మిక్స్ అయ్యి టెండర్గా అయిపోతుంది అనమాట పీస్. కారం కొంచెం ఎక్కువే వేశారు, నేను చెప్పాను కదా, అందుకనమాట. సో నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. అది మమ్మీ నేను కలిసి మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళి షాప్ చేసినవి అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తానన్నమాట. సో ఇంకా మీరందరూ వీకెండ్ ఏం వండుకున్నారు అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లాస్ట్ వీడియోకి నాకు బాగా అందరూ కమెంట్స్ పెట్టారు, నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇమీడియట్గానే రిప్లై ఇచ్చాను చాలా మటుకు అందరికీ. అండ్ యూనో వ్యూస్ కూడా ఎప్పటికైనా కొంచెం పర్లేదు అని అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ 2026కి మీ ప్లాన్స్ ఏంటి, మీ యూనో విజన్ బోర్డ్లో ఏం పెట్టుకుంటున్నారు, అండ్ నా విజన్ బోర్డ్ గురించి కూడా నేను మాట్లాడతాను. నేను లాస్ట్ ఇయర్ ఏమేమి పెట్టుకున్నాను, నా గోల్స్ ఎన్ని రీచ్ అయ్యాను, ఎన్ని రీచ్ అవ్వలేదు అనేది కూడా నేను పెడతానమాట. అండ్ తర్వాత ఇవన్నీ కొన్ని కూరగాయలు మళ్ళీ ఆర్డర్ చేసుకున్నామన్నమాట. ఆనియన్స్ కూడా ఈ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేస్తే ఇన్స్టామార్ట్ కాదు, జెప్టోవా బిగ్ బాస్కెట్ ఇది ఏమో, నాకు ఆ రెండిట్లో జెప్టోనో బిగ్ బాస్కెటో తెలియదు, కానీ ఆ రెండిట్లోనే ఏదో ఒక దాంట్లో నా హస్బెండ్ ఆర్డర్ చేశారు. ఆనియన్స్ అయితే అసలు వర్స్ట్గా వచ్చాయి, దానిలో సగం కుళ్ళిపోయాయి అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది తెప్పించిన తర్వాత, అబ్బా ఎందుకైనా తెప్పించామా, వెళ్ళి పక్కనే షాప్ ఉంటుంది వెళ్ళి తెచ్చుకున్నా పోయేది అని చెప్పి. అంత వర్స్ట్గా వస్తున్నాయి వెజిటబుల్స్. వెళ్ళి మనం మార్కెట్లో తెచ్చుకోవటం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఇక్కడ చికెన్లో కొత్తిమీర వేసేసి మంచిగా రెడీ చేసేస్తూ ఉన్నారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా వీడియో అందరు నచ్చుతుంది అంటారు, కానీ నాకు ఎందుకోనండి లైక్స్ అయితే అస్సలు రావు. కమెంట్స్కి ఐఎమ్ సాటిస్ఫైడ్, బట్ లైక్స్ ఏమో మరి నాకు ఎక్కువ రావన్నమాట. సో మీకు ఏ పాయింట్ అయినా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. అండ్ మీరందరు చెప్తూ ఉంటారు కదా, మీరు కర్రీ ఫస్ట్ వేసుకోరు రైస్ వేసుకుంటారు ఏంటి అని చెప్పి. అది గుర్తొచ్చి ఫస్ట్ కర్రీ పెట్టుకున్న తర్వాతే వేడి వేడి అన్నం పెట్టుకొని అండ్ సలాడ్ కూడా పెట్టుకొని తింటూ ఉన్నాను. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ కేక్ తెచ్చి ఉందన్నమాట ఇంట్లో, 2 days నుంచి అలాగే పెట్టున్నాను, తినడానికి కూడా గుర్తు రావట్లేదు అనమాట. ఈరోజు మా బాబు గుర్తు చేశాడు. సో ఇదైతే స్విస్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ సంథింగ్ ఏదో, నాకు ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అనేది గుర్తు రావట్లేదు అనమాట. సో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను, ఇంకా అయిపోయిందిలేండి వీడియో మొత్తం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.